అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో చెన్నమల్లేశ్వర స్వామి ఆలయంలో శివుడికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. కార్తీక మాసం ఏకాదశి రోజున స్వామివారికి అన్నాభిషేకం నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్న ఆచారం. గత 17 సంవత్సరాల నుండి ఉపదృష్ట కృష్ణమూర్తి కుటుంబీకులు శివుడికి అన్నాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో చెన్నమల్లేశ్వర స్వామిని దర్శించుకునేందుకు కార్తీక మాసంలో సుదూర ప్రాంతాల నుండి భక్తులు తరలివచ్చారు. అమలాపురంలో వేంచేసి ఉన్న శ్రీ చెన్నమల్లేశ్వర దేవస్థానం అనేటువంటిది ఎంతో ప్రత్యేకమైనటువంటిది. ఇది అందరికీ తెలుసున్న విషయం. ఎందుకంటే శివలింగం మీద సూత్రం ఉన్నటువంటి దేవాలయం మన ప్రాంతంలో ఈ చెన్నమల్లేశ్వర దేవాలయం అనేటువంటిది చాలా ఎక్కువ మందికి భక్తిగా ఈ విశ్వాసంతో దేవాలయానికి వచ్చేలా చేస్తున్నటువంటిది. అందున కార్తీక మాసంలో ఈ ఏకాదశి మహాపర్వం రోజున మనకి చతుర్వేదాలు చెప్పబడ్డాయి. చతుర్వేదాల్లోనూ మొట్టమొదటిది ఋగ్వేదం. ఆ ఋగ్వేద ప్రకరణంలో ఉన్నటువంటి రుద్ర సూక్తములతోటి ఈశ్వరుడికి అభిషేకం చేయడం, అందున అన్నాభిషేకం చేయడం ఎంతో విశేషమైనటువంటి ప్రయత్నం. ఆ ప్రయత్నం చేస్తున్నటువంటి ఉపద్రష్టారి కుటుంబ సభ్యులు, అలాగే వారికి సహకరిస్తున్నటువంటి దేవాలయ పరిసర ప్రాంత వాసులు, పెద్దలు అందరికీ కూడా స్వామి యొక్క అనుగ్రహంతో ఈ ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా ఉంటుందని తెలియజేసుకుంటున్నాం. స్వస్తి. అమలాపురంలో వేంచేసి ఉన్న శ్రీ చెన్నమల్లేశ్వర దేవస్థానం అనేటువంటిది ఎంతో ప్రత్యేకమైనటువంటిది. ఇది అందరికీ తెలుసున్న విషయం. ఎందుకంటే శివలింగం మీద సూత్రం ఉన్నటువంటి దేవాలయం మన ప్రాంతంలో ఈ చెన్నమల్లేశ్వర దేవాలయం అనేటువంటిది చాలా ఎక్కువ మందికి భక్తిగా ఈ విశ్వాసంతో దేవాలయానికి వచ్చేలా చేస్తున్నటువంటిది. అందున కార్తీక మాసంలో ఈ ఏకాదశి